గత వైకాపా ప్రభుత్వంలో వివోఏలను ఇబ్బందులకు గురి చేసేలా జారీ చేసిన కాలపరిమితి జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై వివోఏలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు పేర్కొన్నారు. రమణయ్యపేటలోని శ్రీశక్తి భవనం వద్ద ఆయన ఆధ్వర్యంలో వివోఏలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, రమణమ్మ, సత్యవేణి, మహాలక్ష్మి, విజయ, ఛాయకుమారి తదితరులు పాల్గొన్నారు. సర్ప్ సీఈఓ గారు, మినిస్టర్ గారు అందరినీ కూడా మేము రిప్రజెంట్ చేసి ఆన్లైన్ వర్క్స్ ఎక్కువ అవుతున్నాయి, ఆ వర్క్స్ మాకు సడలించాలి. అదేవిధంగా కాలపరిమితి జీవో ఏదైతే సర్క్యులర్ ఉందో 2019లో ఇచ్చింది దాన్ని మనం రద్దు చేయాలి. ఇంకా వేతనం కోసం చాలా ఒక డిమాండ్స్ మీద మేము రీసెంట్గా కలిసి రావడం జరిగింది. ఏది ఏమైనా కానీ కార్మికుల యొక్క నిరంతర పోరాటంతో ఇది సాధ్యమైంది. అందుచేత త్వరలోనే కార్మికులకు ఇంకా ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని చెప్పేసి టీఎన్టీయూసీ తరఫున కార్మికులందరికీ కూడా సంఘటితంగా ఉండండి, కార్మిక సంఘంలో యూనియన్ని బలోపేతం చేసుకోమని చెప్పేసి మనం చేసుకుంటూ మరొకసారి భవిష్యత్తులో మరొకసారి నేను కూటమి ప్రభుత్వానికి అభినందనలు టీఎన్టీయూసీ తరఫున తెలియజేసుకుంటూ మా రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు గొట్టుముక్కల రఘురాజు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కార్మికుల పక్షాన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా కాకినాడ జిల్లా నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, భవిష్యత్తులో ఇవాళ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి ఏకైక ఉద్యోగులు ప్రభుత్వం దృష్టిలో ఉద్యోగులు కాదు కానీ ఉద్యోగుల కన్నా ఎక్కువ పనిచేస్తున్నటువంటి ఈ వివోఏలని గుర్తించాలి, వాళ్ళకి వేతనం అమలు చేయాలి. అదేవిధంగా వాళ్ళకు యూనిఫామ్, ఒక ఐడెంటిటీ కార్డు, అలాగే ఇన్సూరెన్స్, చాలా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ఇప్పటికే మేము సర్ప్ సీఈఓ గారి దగ్గర పెట్టడం జరిగింది. అవన్నీ కూడా దశలవారీగా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వ పక్షాన నిలిచి పనిచేసే కార్మికుల్ని ఐడెంటిటీ చేయాలని చెప్పేసి. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ప్రధానమైనటువంటి కోరిక కూడా వీళ్ళందరికీ ట్యాబ్లు 5G ట్యాబ్స్ ఇమ్మని చెప్పేసి డిమాండ్ పెడతా ఉన్నారు. అది కూడా పరిగణలో తీసుకుని ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారాగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. పోరాడడం అందరూ యూనియన్ తరఫున చేయడం జరిగింది. కానీ రీసెంట్గా మేము సోమవారం నాడు సెర్ప్ లెవెల్కి వెళ్ళాము. సెర్ప్ సీఈఓ గారికి, మంత్రి గారికి వీళ్ళందరితో మాకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి ఇంత త్వరగానే మాకు ఇలాంటి రిప్లై వస్తుందని అనుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో జరిగిన ఈ యొక్క 3 సంవత్సరాల సర్క్యులర్ని రద్దు చేసినందుకు మా యొక్క యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆన్లైన్ వర్క్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, దాని తరఫున మేము అడిగి ఉన్నాం. మరి దానికి కూడా త్వరలోనే ఇస్తాను ఫోన్స్ అని చెప్పారు. అలాగే మేము మా యొక్క అకౌంట్లో వివో అకౌంట్లో వేస్తున్నారు. ప్రతి వివోఏకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ శాలరీ తీసుకోవడానికి. అదే శాలరీని మా పర్సనల్ అకౌంట్లో వేయమని కూడా చెప్పి మాట్లాడడం జరిగింది. దానికోసం కూడా మాకు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే మాకు ఆన్లైన్ వర్కుల విషయమై మాకు అందరికీ చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానికోసం కూడా ఆలోచించి మాకు పర్సనల్గా యూనిఫామ్ ఒకటి, అలాగే మాకు ఐడెంటిటీ కార్డు, గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా మా యానిమేటర్లందరికీ కావాలని మేము సెర్ప్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటే మాకు ఈ కూటమి ప్రభుత్వంలో పొందుకుంటామని మేమందరం మా యూనియన్ తరఫున ధన్యవాదాలు సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రి గారికి తెలియజేసుకుంటాం.